ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఉంటాయి. వాళ్ళకి ఖర్చు ఎంత ఉంటుందో. మాట్లాడదాం నాగేష్ గారు. రాజశేఖర్ గారు ఏంటి ఇప్పుడు అయిపోయింది ఇంకా ప్రచారం, నిజంగానే నాగేష్ గారు అన్నట్టు అమ్మయ్య అనుకుంటారు, కానీ మళ్ళీ అసలు వ్యవహారం ఇప్పటి నుంచి మొదలవుతుంది. అది ఈ రాత్రి నుంచి రేపు రాత్రి ఎల్లుండి పొద్దున్న దాకా ఉండే వ్యవహారాలు నాకన్నా ఎక్కువ మీకు బాగా తెలుసు. సో ఓవరాల్గా ఏంటి, ఏ కీలక పాత్ర పోషించే ఈ ఎన్నికల్లో, ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలి అని మీరు అడిగారు, కానీ ఏమైనా కన్విన్స్ అయ్యారా? జనాలు కన్విన్స్ అయినట్టు అనిపించిందా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు కూడా ముందుగా నమస్కారాలు సార్. ఇదివరకు వారు చెప్పినట్టుగా వాస్తవంగా అందరూ రిలాక్స్ అయ్యారు. కరెక్ట్. అది ఎందుకంటే ఇంత ఎండలో ఈ ప్రచారాలు పైగా టైం కొద్దిగా ఎక్స్టెండ్ అవ్వడము అది ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవమే. కాదు రాజశేఖర్ గారు, ఈ 45-50 రోజులేగా, తర్వాత ఏ ఎండలో తిరిగేది అంతా ఏసీలో వ్యవహారమే, అంతా జనాల దగ్గరికి వెళ్ళేది సార్. అలాంటి ఉండదు సార్, మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు పరిగెట్టిస్తారు సార్. డోర్ టు డోర్ పెట్టి మీరు ఎన్నిసార్లు తిప్పారో ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏం చేశానో చెప్పండి అని. ఆయన నిద్రపోనీరు, ఆయన నిద్రపోరు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతే. అది 5 సంవత్సరాలు చూసాం కదా. అందువల్ల అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటే చెప్తాను సార్. నాకు చెప్పండి. చిన్న ఒక ఇంటర్నల్ మీటింగ్ లో 19 ఎన్నికలకు ముందు 19 ఎన్నికల గురించి మాట్లాడుతూ నేనే ఒక పాయింట్ రైజ్ చేశాను. ఈ 19 రేపు ఎన్నికల గురించి ఒక పాయింట్ రైజ్ చేసినప్పుడు జగన్మోహన్ అంటే 19 ఎన్నికల గురించి మర్చిపోండి, 24 ఎన్నికల్లో మీ సలహాలు ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు. అప్పుడు నేను వెంటనే నా పక్కన్న మనిషికి, ఇదేంటి ఇంకా ఈ ఎన్నికలే కాలేదు, మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఇమీడియట్ గా జగన్మోహన్ గారు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటున్నారన్నా. ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవద్దు, వీఆర్ గోయింగ్ టు విన్. కాబట్టి 24 మీ సూచనలు సలహాలు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కానీ కాన్ఫిడెన్స్ అయితే కొంచెం తగ్గిందా? ఇప్పుడు మొదట్లో 175 అన్నారు, వైనాట్ 175 అన్నారు, స్లోగా దాన్ని వదిలేశారు. నిన్న మన మిత్రుడు రవిచంద్రారెడ్డి మన ఛానల్లోనే మాట్లాడుతూ, లేదు ఋషి గారు 160+ అన్నారు, కానీ మన వైసీపీ మిత్రులంతా 120, 180 అంటే స్లోగా నెంబర్ తగ్గిందంటే ఎక్కడో కాన్ఫిడెన్స్ తగ్గిందా రాజశేఖర్ గారు? కాన్ఫిడెన్స్ తగ్గటం అనేది కాదు కదా సార్. ఇప్పుడు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశామో సూచన తప్పకుండా దాదాపుగా 99% నెరవేర్చినటువంటి సందర్భంలో, అలాగే గత ప్రభుత్వం 14 మరి అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం 650 హామీలు ఇచ్చి నెరవేర్చకుండానే దిగిపోయినటువంటి సందర్భంలో సహజంగా మేము నెరవేర్చాం అనేటువంటి దాని మీద దాదాపుగా నెరవేర్చాం కాబట్టి ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు అని మేము ఆశిస్తున్నాము. కానీ రాజశేఖర్ గారు, మీరు చాలా స్పష్టంగా ఉన్నట్టు మాట్లాడే నేత. ఒకటి చెప్పండి, ఖచ్చితంగా మీకన్నా లొకరేటివ్గా లేదా తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన రిలీజ్ చేసిన మేనిఫెస్టో? అది 6 పాయింట్, అది సూపర్ 6 కానివ్వండి, లేకపోతే మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, అన్ని సెక్టార్స్ని టచ్ చేస్తూ తీసుకొచ్చిన మేనిఫెస్టో, ఇచ్చిన హామీలు, చేసిన ప్రచారం ఖచ్చితంగా మీకన్నా అట్రాక్టివ్గా లేదు సార్? ఒక్కటి సార్, ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆ అవతల కూటమికి మా నాయకుడికి తేడా ఏంటంటే, మా నాయకుడు ఏమని మాట్లాడతారంటే, ఈ 5 సంవత్సరాల్లో 19-24 మధ్యలో మీకు మేలు చేశామని నమ్మితేనే మాకు ఓట్లేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి అన్నారు. అవును. అదే 14-19 మధ్యలో పాలించినటువంటి ఇదే కూటమి మరి మేము మీకు మేలు చేస్తుంటే మాకు ఓటేయండి అని అడిగేటువంటి ఆ ధైర్యం వాళ్ళకి ఉందండి? అడిగారో? ఎక్కడైనా అడిగారు? అసలు విన్నారా ఆ మాట ఎప్పుడైనా? వినాలా? అది అలా ఉంచండి సార్. తర్వాత ఇప్పుడు మీరు చెప్పినటువంటి చాలా అట్రాక్టివ్ ఉండేటువంటి హామీలు ఇచ్చారు కదండి. ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి సార్. ఈ 3 పార్టీలు ఈ రోజు కొత్తగా పెట్టిన పార్టీ ఏ ఒక్కటి కూడా లేదు. ఈ 3 పార్టీలు 14 ఎన్నికల్లో కలిసి పోటీ చేసినాయి. 14 ఎన్నికల్లో కలిసి ఇచ్చినటువంటి హామీలే. 14 నుంచి దాదాపు మరి 18 దాకా వీళ్ళందరూ కలిసి చట్టపట్టాలు వేసుకొని పరిపాలన చేసిన వాళ్ళే. ఇంకా చెప్పాలంటే బీజేపీ వాళ్ళు ఇక్కడ అప్పటికిప్పటికో డిఫరెన్స్ ఏంటంటే, అప్పటికి ఆంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు గారు, రాజశేఖర రెడ్డి చూశారు, కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంటుందో తెలియదు.
అలాగే అప్పుడు పవన్ కళ్యాణ్ ఇంత సీరియస్గా ఆయన అప్పుడు పోటీ చేయలేదు, మద్దతు ఇచ్చారంటే ఆయన ఏమీ ఎలక్షన్ బరిలో నించోలేదు. ఈసారి చాలా క్లియర్గా చాలా ముందు నుంచి ఓటు చేయాల్సినవ్వనైనా ఆయన పంతం పట్టి శపథం చేసి కూటమి ఏర్పాటులో కీలక భాగం అయ్యి ఇక రోజు మీకు తలనొప్పిగా మారారు. సో ఆ డిఫరెన్స్ ఉంది. అంటే ప్రజలు ఇది చూశారు, పాలన చూశారు. అదే అంటున్నా, మీరే చెప్పాలి. నగేష్ గారిని కూడా అడుగుతా, మార్పు కావాలి కాదు, మార్పు కావాలి అని అడిగారు, కానీ ఆ మార్పు మళ్ళీ నిలబెట్టుకుంటారా లేదా మళ్ళీ మార్చేస్తారా ఆంధ్ర ఓటర్లు? సార్ ఒకటే రిషి గారు, సార్ నన్నేనా మీరు అడిగింది? మిమ్మల్ని సార్ రిషి గారు, మీరు ఇక్కడ నేను అందుకే ముందుగా చెప్పానండి, ఒక చిన్న విషయం గమనించాలి సార్. ఇక్కడ ఇదే వ్యక్తులు, ఇదే పార్టీలు, ఇదే ఇంతకన్నా ఎక్కువగా 650 హామీలు ఇచ్చినారు. ప్రజలు వీళ్ళని విశ్వసించారు అనేటువంటిది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇందులో ఏ ఒక్కరైనా కొత్త పార్టీలు, కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటే వారు వీళ్ళన్నా ఏదైనా మేలు చేస్తారేమో అని ప్రజలు నమ్మేవాడారు. కానీ ఇదే సెటప్ మరి 14 ఎన్నికల్లో కూడా సేమ్ వీళ్ళే ఉన్నారు. కాబట్టి మేమేమంటామంటే, మేమైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో వీళ్ళకన్నా బాగా చేశాం కాబట్టి, ఒకసారి ప్రజలు చూశారు కాబట్టి, అది కూడా చెప్తున్నాను కదండి. అందుకే కదా మేమేమంటున్నాము, మేలు చేశామని నమ్మితేనే మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా స్పష్టంగా ఏం చెబుతారండి. మేము మేలు చేశాం కాబట్టి ధైర్యంగా మాట అనుకుంటున్నాం. అంటే ఇది మీరు రాజశేఖర్ గారు, ఇది పాజిటివ్ టర్న్అవుట్ అవుతుందని మీరు అనుకుంటున్నారేమో. తెలంగాణలో కేసీఆర్ ఏమన్నారు ఎన్నికలకు ముందు, నన్ను గెలిపించుకోవడము మీకు అవసరం, రాష్ట్ర ప్రజలకు అవసరం, నాకు అవసరం కాదు అన్నారు. ప్రజలు ఏం తీర్పిచ్చారో చూసాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నేను చేశాను అనుకుంటే మీరు ఓటేయండి లేకపోతే లేదు అంటే, మేబీ దాన్ని డిఫరెంట్గా ఆయన యాటిట్యూడ్ని వేరేలా తీసుకుంటే ఆ మేర మళ్ళీ నష్టం జరుగుతుందేమో మీకు. సార్ ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి ముడిపెట్టకండి సార్. నేను సందర్భం అంటే మాట్లాడిన విధానం చెప్తున్నా రాజశేఖర్ గారు. అదే సార్, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, అక్కడ ఉన్నటువంటి రాజకీయం వేరు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం వేరు, అక్కడ ఉన్న పార్టీల పరిస్థితులు వేరు. బట్ ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే చాలా స్పష్టంగా ప్రజలు చవి చూశారు. 14 నుంచి 19 దాకా వాళ్ళ పరిపాలనలో అడ్డగోలుగా ఏ విధంగా దోచుకున్నారు, ప్రజాధనాన్ని, ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా దోచుకున్నారు, ఏం చేశారు అనేటువంటిది, లేదా ఇచ్చినటువంటి హామీలు ఏం నెరవేర్చారు, చూశారు, అనుభవించారండి. ఇక్కడ చెప్తే మాటలు కాదు అది. తర్వాత మేము 19 ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీలు కూడా చూశారు. మేము ఏదైతే పేదల కోసం ఇది పేదల ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండే ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేదల ఇది ధనికుల్ని ధనవంతులు చేయడానికి కాదు, పేదవాళ్ళు విద్యాసాగర్ గారు ఉన్నారా, ధనవంతులు చేయడానికి ఉంది పార్టీ. అక్కడ అధికారులు